హాయ్ హలో అండి. ఈరోజు రెసిపీ వచ్చి అల్లం చట్నీ అండి. ఈ అల్లం చట్నీ దోశల్లోకి టిఫిన్లోకి బాగుంటుందండి. ఇది పునుగుల్లో కూడా నంచుకోవచ్చు అండి, బాగుంటుంది. ఇది ఎలా చేసుకోవాలో దీన్ని చేసే విధానం చూద్దాం రండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ పచ్చనిపప్పు, ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు బాగా ఫ్రై చేసుకొని అందులోనే ఎండుమిర్చి వేసుకోండి. ఎండుమిర్చి అది కూడా ఫ్రై అవ్వాలి. వేగినాయి కదా, ఇది తీసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోండి చల్లారిందాక. ఇప్పుడు అదే ఆయిల్లో అల్లం ముక్కలు వేసుకోండి. అల్లం ముక్కలు కూడా వేగినాయి కదా, ఇది తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోండి. ఇవన్నీ ఇంకా మిక్సీ జార్లో వేసుకోండి. ఇది చల్లారిపోయినాయి కదా, ఇందాక వేపుకొని ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోండి. అవి కొంచెం బరక చేసుకొని అల్లం ముక్కలు వేసుకోండి. అల్లం ముక్కలు, చింతపండు, నానబెట్టిన చింతపండు, వెల్లుల్లి 4 రెబ్బలు, ఒక బెల్లం ముక్క, కొంచెం బెల్లం, తగినంత సాల్ట్. మళ్ళీ మిక్సీ పట్టుకుందాం. ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. కొంచెం జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు. నేను తాలింపు వేసుకుంటున్నాను. కాలిన తర్వాత చట్నీ తిండి వేసుకుందాం. ఇదిగోండి తాలింపు పక్కన వేసుకుంటున్నా. అల్లం చట్నీ రెడీ అండి. తీయగా పుల్లగా కారంగా బాగుంటుందండి అల్లం చట్నీ. ఎంత ఈజీగా చేసుకోవచ్చండి. మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కామెంట్స్లో పెట్టండి. ఎలా వచ్చిందో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ అండి. ఇంకో వీడియోతో కలుద్దాం.